అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల రోజుల క్రితం వరకు నరసన్నపేట నియోజకవర్గం జల్లుమూరు మండలం ఎస్టీ మాకివలస పోలీసుల రికార్డులో లేనటువంటి ఒక శాంతి భద్రత నిఘాతం కలిగినటువంటి మారుమూల ఆదివాసీ గ్రామం. ఆ గ్రామానికి 6 నెలల క్రితం ఈ పరిసర ప్రాంతాల్లో కూర్మాంగ్ గ్రామానికి చెందినటువంటి హరే రామ హరే కృష్ణ డివోట్స్ వారి తాలూకు భూముల్ని ఓన సత్యనారాయణ భూ అస్సాం దగ్గర కొనడం జరిగింది. అప్పటి నుండి ప్రశాంతంగా నిలవైనట్టు ఈ గ్రామంలో ఆ గ్రామం ఉంటుందా లేకపోతే ఈ గ్రామం మనుగడకే ముప్పు వాటిల్తున్నటువంటి పరిణామాలు చేసుకున్న నేపథ్యంలో 6 నెలలుగా వీరు చేస్తున్న పోరాటానికి స్టేట్ ఎస్టీ కమిషన్తో పాటు కేంద్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యను మాత్రం ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ సమావేశానికి ఈ గ్రామం నుండి 5 సభ్యులు వెళ్ళి ఈ గ్రామానికి ఉన్నటువంటి సమస్యలు తెలియపరుచుకున్నారు. 42 కుటుంబాల ఆదివాసీ మనుగడకి ముప్పు వాటిల్లే విధంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో ఆది నుండి కూడా రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు వారి పాలిట శాపంగా మారింది. తమ తాత ముత్తాతల నుండి ఈ గ్రామంలో నివసిస్తున్న వారి ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం జీవన్మరణ పోరాటం చేస్తున్న వారి తాలూకా పంచాయతీ ఢిల్లీకి చేరడం విషయంలో మాత్రం వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కూడా ఈరోజు తమకు ఒక సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఆ రోజు ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆదివాసీ ఈ గ్రామం సంబంధించిన ఆ రోజు మీరు అక్కడికి మీ గ్రామం ఒకటి ఉంది, మీ గ్రామం సమస్య గురించి ఢిల్లీలో చర్చిస్తారు అన్నటువంటి ఎప్పుడైనా మీ ఊరిలో అనుకున్నారా? ఎప్పుడూ మేము అనుకోలేదండి. ఇలాగ జరుగుతుంది అని మేము అనుకోలేదు. ఇలాగా ఎప్పుడు కూడా ఢిల్లీ వరకు ఇలాగ వెళ్తుందని మేము అనుకోలేదు. ఆ ఢిల్లీ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళ నుండి మాకు అభయం మాకు వస్తుందని మాకు నమ్మకం ఉంది. అటువంటి ఆ సంతోషంతో వాళ్ళ నుండి మేము ఆశిస్తూ ఉన్నాము. అంటే అసలు ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు కూడా పేర్లు లేనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి ఊరు ఈరోజు ఢిల్లీ వరకు ఈ ఊరు పేరు వెళ్ళడానికి కారణం ఏంటి? ఏ కష్టం ఈ గ్రామానికి వచ్చింది? ఏ కష్టం అంటే ఇక్కడ భూస్వామి అని ఉన్న గుప్తా గారు మేము 3-4 తరాల నుండి మేము ఇక్కడ నుండి బ్రతుకుతున్నటువంటి మా జీవితాలను ఉన్న సత్యనారాయణ గుప్తా గారు మాకు తెలియకుండా మా భూములను ఆయన అమ్మేసుకొని తీర చూసి ఇక్కడ నుండి మీరు లేచిపోవాలి అని మమ్మల్ని బెదిరిస్తూ పోలీసులు కంప్లీట్ ఇచ్చారు. ఆ కంప్లీట్ల వలన మేము బెదిరిపోతూ ఉన్న సమయంలో మాకు అభయం ఇచ్చే వాళ్ళు ఎవరు లేక స్టేట్ కమిషనర్ వారు వచ్చి మాకు కొంత ఆధారం ఇచ్చారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేషనల్ కమిషనర్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి మళ్ళీ రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు కొంత గ్రామానికి ఒక మేలు జరుగుతుందని ఒక ఆశతో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ కమిషనర్ నుండి మేము ఏదైనా ఆ మేలు కొరకే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దశాబ్దాల కాలంగా ఈ గ్రామాన్నే నమ్ముకొని ఈ పరిసర ప్రాంతాల్లో కొండర పోడుభూములు చేసుకుంటూ మైదానం ప్రాంతాల్లో జంగిల్తో ఉన్నటువంటి ఆ చెట్లు నరికి మైదాన ప్రాంతాల్లో వరి సేద్యం చేసుకునే విధంగా భూమిని సాగు చేసినటువంటి ఆదివాసులు మాత్రం ఈరోజు ఆ మునుగడికే ముప్పు వాటిల్లే పరిణామాలు చూస్తూ భూ అస్సాం చేసినటువంటి ఆకృత్యం కారణంగా ఈరోజు తమ గ్రామం ఢిల్లీలో తమ సమస్యను పరిష్కరించే స్థాయి వరకు తీసుకెళ్ళిన ఆ రోజు ఏం జరిగింది? ఢిల్లీ వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరెవరు మీతో మాట్లాడారు? మాట్లాడినప్పుడు మీ కష్టం చెప్పుకున్నప్పుడు మీ ఊరు గురించి అక్కడ మాట్లాడతారని ఎప్పుడు అనుకున్నారా? ఎంతవరకు ఢిల్లీలో కూర్చొని మాట్లాడతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఈ మారుమూల ప్రాంతం నుండి అంతవరకు ఈ పోరాటం వల్లే అంతవరకు ఢిల్లీ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడ కలెక్టర్ గారికి, జేసీ గారికి, మన ఎస్పీ గారికి రమ్మడం కూడా జరిగింది. కానీ వాళ్ళు వాయిదా 2 వారాలు గడువు కోరుకున్నారు. మేము ఆ నిరాశతో మేము వెనక్కి వచ్చేసాము. కానీ ఈసారి వాయిదాకి మరి మాకు పిలుస్తారో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం అటెండ్ అవుతారు. నిజమైన మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గత నెల 19వ తేదీన హరే రామ హరే కృష్ణ డివోట్స్ వచ్చి ఈ గ్రామంలోని ఆదివాసీ మహిళలపై దాడి చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎస్టీ మాకివలస పేరు రికార్డ్ అయింది. నిజమేనా? అది నిజమే సార్. పోలీస్ స్టేషన్లో ఈ దాడి వెనక హరే రామ హరే కృష్ణ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. ఇంతవరకు మాకివలసంది ఎక్కడుందో జలుమూరు మండలంలో పోలీసులకు కూడా తెలియదు. ఆ విధంగా అనమాట మా మీద కంప్లైంట్ పెట్టి మేము అందరము ఆ కంప్లైంట్కి మేము వెళ్ళి అక్కడ హాజరయ్యాము.
హాజరయ్యాము. మేము కూడా ఒక కంప్లైంట్ పెట్టాము. ఆ కంప్లైంట్ కూడా మేము ఒకటి వేయడం అయ్యింది. అది ఈ కంప్లైంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారో లేదో కూడా మాకు తెలియదు. కానీ ఢిల్లీ లెవెల్ నుండి కూడాను ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకోమని కూడా ఆర్డర్స్ ఇచ్చారని మేము నమ్ముతున్నాము. చూస్తే కమిషన్ దృష్టిలో తమ సమస్యను జటిలంగా ఉందన్న విషయం తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం దిశగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని బాధితులు చేశారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ను కూడాను ఇందులో ఇన్వాల్వ్ చేసి ఢిల్లీకి వచ్చి వీరి సమస్యను పరిష్కరించాలని చెప్పి సెంట్రల్ ఎస్టీ కమిషన్ ఆదేశాల మేరకు వారు రావడం జరిగింది. వారు గడువు కోరినప్పటికీ కూడా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతున్నటువంటి ఆశాభావం గ్రామస్తులు వ్యక్తున్నారు. అసలు ఢిల్లీ ఎక్కడ ఉందో ఆ ఢిల్లీకి వెళ్ళినటువంటి ఒక ఆదివాసీ మహిళ ఉన్నారు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తాను అనుకున్నాము నువ్వు? లేదు, మేము ఇంతవరకు అయితే మాది ఎస్టీ మాయక వలస. కానీ మా భూములు భూస్వామి అమ్మేసి ఆ అమ్మేసిన వల్లే మా భూములని మేము అడిగేసరికి ఇవి తగువులు పడి ఇంతవరకు మా ఊరన్నది బయటికి తెలీదు. కానీ ఇంత స్థాయి మాకు వస్తుందని తెలియదు. అట్లా కొనుక్కున్నోళ్ళు కూడా మా మీద 7 గంటలప్పుడు వచ్చి దారి చేశారు. కానీ దారి చేసిన తర్వాత మేము వెళ్ళి మండలంకి మేము స్టేషన్కి పోలీసు రిపోర్ట్ పెట్టాము. వాళ్ళు కూడా మాకు అందరూ సాంగ్ అన్నారు. ఢిల్లీలో మీకు ఏ స్థాయి అధికారులు అడిగారు? అడిగినప్పుడు మీరు ఏం సమాధానం, మీ కష్టాన్ని ఎలా చెప్పుకున్నారు? మా అంతే ఇది అతను మేము అడిగితే అతను ఏమన్నారంటే మీకు న్యాయము చేస్తాము, మీకు ఏ భయము లేదు, కానీ మీరు ఏ భయపడకండి, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు చెప్పారు. మీ భూముల మీదకి ఎవరైనా వస్తే కానీ వాళ్ళకి మాత్రము తరిమి కొట్టమని మాకు ఆర్డర్ ఇచ్చారు. చూస్తే సెంట్రల్ ఎస్టీ కమిషన్ ఇచ్చిన భరోసా మాత్రం ఈ గ్రామస్తుల్లో ఒక మనోధైర్యాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఎస్టీ కమిషన్ వచ్చిన తర్వాత ఎస్టీ మాకివలస పంచాయతీ ఢిల్లీకి చేరింది. అక్కడ ఒక పరిష్కార మార్గం దిశగా చర్యలు మొదలయ్యాయి అన్నటువంటి పరిణామాలు క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు అనునిత్యం వచ్చి ఈ భూములు సర్వే చేసే ప్రక్రియ మీకు ఒక నమ్మకం కలిగిస్తుంది? ప్రస్తుతానికైతే మాత్రం ఈయన ఏదైతే నేషనల్ కమిషన్ ఉన్నారో నేషనల్ కమిషన్ మేము ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ ఢిల్లీలో చాలా గట్టిగా కూడా ఆయన మా సమస్యలను విన్న తర్వాత మా ఇంటి కూడా ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఏవైతే మీరు 3 తరాల నుండి ఈ పొలాలన్నీ కూడా చేస్తున్నారో, మీ దగ్గర ఏదైతే పట్టాలు లేవో ఆ భూస్వామి తీసుకున్నారో ఖచ్చితంగా ఆ పట్టాలు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను, నేను తీసుకుంటాను. ఆ ఊరు ఖచ్చితంగా ఆ ఊరు కూడా ఎవరు ఏం చేయలేరు. ఆ ఊరు కూడా అలాగే ఉంటుంది. మీ చెరువులు మీకు ఉంటాయి, మీ శ్మశానం నీకు ఉంటుంది, మీకున్న పొలాలు కూడా సెంటు భూమి కూడా వేరే అతను తీసుకెళ్ళడం లేదా, జిరాయితీ అయినప్పుడు కూడా మీ పొలాలు మీకు ఇచ్చే బాధ్యత మీదని మాకు ఆయన ఒక భరోసా అనేది కల్పించడం జరిగింది. ఎవరైతే హరిరామ్ హరికృష్ణ డివోర్స్ మొన్న అర్ధరాత్రి సమయంలో మా ఆడపిల్లలపైన దాడి చేశారో వాళ్ళపైన కూడా ఎస్పీకి కూడా చాలా గట్టిగా ఆయన చర్యలు తీసుకోమని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు ఆయన చెప్పిన మాటల ప్రకారం అయితే మన న్యాయం జరుగుద్దని మేము అనుకుంటున్నాము. స్ఫూర్తిగా నమ్మకం కలుగుతుంది. మాకైతే మాత్రం క్షేత్రస్థాయిలో ఈ జలుమూరు మండల అధికారులపైన కానీ దీనిపైన కూడా మాకు వీళ్ళు చెప్పే విధానం కానీ మాకు ఎటువంటి వీళ్ళపైన అయితే నమ్మకాలు లేవు. మాకునే ఒకే ఒక ఆశ, ఒక నమ్మకము, ఒక ధైర్యము, ఒక నేషనల్ కమిషన్ ద్వారా మాకు అనేది న్యాయం జరుగుద్దని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాము కూడా. చూస్తే ఎస్టీ మాకివలస ఆదివాసులకు వచ్చినట్టు ఈ సమస్యపై మాత్రం జిల్లా యంత్రాంగంపై వారికి ఉన్నటువంటి నమ్మకం పూర్తిగా నశించిపోయే విధంగా భూ అసామికి కొంగు కాస్తూ వీరికి కనీసం సంప్రదింపులు చేయకుండా గ్రామంలో ఉన్న ఇళ్ల మధ్యలో సర్వేరాలు వేసి వారి మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకోవడంతో పాటు కనీసం గ్రామస్తులు ఎవరైనా మరణం చెందితే కనీసం దహన సంస్కారం నిర్వహించేందుకు శ్మశానం కూడా లేకుండా చేసినటువంటి పరిణామాలు ఈరోజు సెంట్రల్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు ఇచ్చినటువంటి భరోసా మాత్రం తమ గ్రామానికి ఎటువంటి ముప్పు వాటిల్లో ఒక ధైర్యం చూస్తే కనుక ప్రస్తుతం ఇంకా మనతో ఉన్నారు. ఆ రోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని రిసీవింగ్ ఎలాగుంది, మీ సమస్య వినడానికి ఎవరు అక్కడ మీతో ఆ సమస్య వినడానికి ముందుకు వచ్చారు? ఆ రోజు మేము ఢిల్లీ వెళ్ళాము, కమిషనర్ గారు కలిసాము, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏదైతే మాకు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ సమయంలో మమ్మల్ని కూడా పిలిచిన వెంటనే జేసీ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా ఎస్పీ గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా పిలిచారు, కానీ వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ వస్తామని వారు చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు. ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తుంది, ఈ గ్రామస్తులు వెళ్తారని ఎప్పుడైనా కలలోనే అనుకున్నారు? మేము మండలం స్థాయి, ఒక జిల్లా స్థాయి, లేదు అంటే ఒక రాష్ట్ర స్థాయి వరకు అనుకున్నాం, కానీ ఒక సీఎం వరకు అనుకున్నాం, కానీ ఢిల్లీ స్థాయి వరకు వెళ్తాను ఎప్పుడు అనుకోలేదు. అలా ఈరోజు మేము వెళ్ళాల్సి వచ్చింది. కానీ నేషనల్ కమిషనర్ గారు మాకు న్యాయం చేస్తారనే ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మీకు ఈ భూ హక్కులు ఏది సాగు చేశారో మీకు తప్పకుండా కల్పిస్తామని అన్నారు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా.
ఢిల్లీ ఎక్కడ ఉందో తెలుసమ్మా? ఢిల్లీ ఎందుకు వెళ్ళావు? తెలియదు సార్ మాకు, ఇంతవరకు మాకు తెలదు. ఢిల్లీ ఎక్కడ ఉందో మాకు, కనీసం జలుబురు మండలం ఎక్కడ ఉందో మాకే తెలదు. మా ఊరు, మా కష్టపడ్డము, మేము తినడం అంతే, అంతవరకే. కానీ ఢిల్లీ ఎక్కడ ఉందో, జలుబురు మండలం ఎక్కడ ఉందో మాకు ఇంతవరకు తెలదు. మరి ఢిల్లీ వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వచ్చింది మరి అలా చేశారు సౌకర్యం మాకు, అలా చేసినారు. ఏం చేస్తాము, మా భూములు వాళ్ళు తీసుకొని, మేము పండించుకున్న భూములు, మేము సాగు చేసుకున్న భూములు తీసుకొని వాళ్ళు అమ్ముకొని అలా వెళ్ళిపోయి శ్రీకాకుళం దోంగని ఉన్నారు అతను. మరి అందుకే మేము అంతవరకు మేము వెళ్ళవలసింది వచ్చింది. 6 నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఈ ఎస్టీ మాకివలస గ్రామంలో నిర్భయంగా పూర్వం ఎలా జీవించో అటువంటి జీవించే పరిణామాలు దగ్గరలోనే ఉన్నాయన్న భరోసా కలిగిందే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత? కలిగింది సార్, కలిగింది. మాకు ఆ సార్ మాకు న్యాయం చేస్తున్నానని మాకు అన్నారు. మీకు న్యాయం చేస్తాం, మీరు భయపడకండి, మీరు మంచిగా ఉండండి, ఎవరు వచ్చినా వాళ్ళకి తరిమి కొట్టండి. ఊర్లో బంటి వస్తే మీరు తరిమి కొడతారా, మీరు ఏం చేస్తారంటే తరిమి కొడతామని మేము అన్నాం సార్. అందుకే ఎవరు వచ్చినా తరిమి కొట్టడానికి మేము రెడీ. ఎంతవరకు వెళ్ళి మేము మొదలము, మా ప్రయాణాలు పోని మేము మొదలము. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసులకి ఎవరు అండదండలు ఉండవన్నటువంటి ఒక ఉద్దేశంతో భూ అసామి చేసినటువంటి ఈ ఆకృత్యం కారణంగా ఎవరైతే భూములు కొనుగోలు చేసినటువంటి కుర్మా గ్రామానికి సంబంధించినటువంటి హరే రామ హరే కృష్ణ డివోట్స్ దుందుడుకు చర్య కారణంగా ఈరోజు ఈ గ్రామం పేరు పోలీస్ స్టేషన్లో నమోదు కాబడింది. మరోవైపు ఈ గ్రామానికే ముప్పు వాటిల్లే పరిణామాలు చోటు చేసుకోవడంతో పోరాటం బాట పట్టిన వీరికి మాత్రం ఈరోజు సెంట్రల్ ఎస్టీ కమిషన్ పూర్తి స్థాయిలో అండగా నిలవడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబు యోగి మొదటి నుంచి అండగా ఉన్నారు. ఈరోజు ఢిల్లీ అంటే కనీసం ఎక్కడుందో తెలియదు, కానీ ఈ మారుమూల ఆదివాసీ గ్రామంలో ఇంతమంది ఢిల్లీకి వెళ్ళేటువంటి పంచాయతీ ఏంటి, ఈ పంచాయతీ దారితీసిన పరిణామం, ఈ గ్రామం మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లో ఒక భరోసా వచ్చిందని అనుకోవచ్చా? ఈ మాకివలస ఎస్టీ గ్రామము ఏదైతే ఉందో గత 100 ఏళ్ళు పైబడి జీవిస్తుంది గ్రామం. 100 ఏళ్ళు పైబడి అనడానికి రెవెన్యూ రికార్డు ప్రకారంగా చెప్తుంది. అది కొంతకాలంలో వీళ్ళు పండించి తరతరాలుగా పండించిన భూములను వీళ్ళకి ఆదివాసులు అంటే మ్యాక్సిమంగా వాళ్ళకి పట్టాలు ఉండాలి, కానీ లేకపోతే మేము ఏవైనా రికార్డులు నమోదు చేసుకోవడానికి ఆలోచన ఉండదు. దాని మీద వేరే ఏదైతే ఊన సత్యనారాయణ ఒక వ్యక్తి వీళ్ళకి తెలియకుండా వీళ్ళు సాగు చేస్తున్న భూమిని ఊర్లో చెప్పకుండా బయట ఎక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ హరే రామ హరే కృష్ణ సంస్థకి భూమి అమ్మేసాము. ఏది వాళ్ళు విక్రయించే దాంట్లో భూమే కాకుండా గ్రామాన్ని కూడా విక్రయించారో అందుకు నిదర్శనమే ఇళ్ళ మధ్యలో సర్వేరాలు వేయించడం. మరోవైపు ఈ గ్రామంలో ఎవరో చనిపోతే ఈరోజు శ్మశానం కూడా పూర్తిగా కప్పబెట్టాడు. చెరువులు సర్దించే చేసే చెరువులు. ఈ పరిణామాలన్నీ కూడా ఎవరైతే హరే రామ హరే కృష్ణ డివోట్స్ కొన్నారో ఆ భూముల పరిధిలో ఉన్నటువంటి ఇవి క్రయ విక్రయాలు జరిగాయి. మొత్తం అసలు వీళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే 290 ఎకరాల భూమిని పూర్తిగా వాళ్ళకి బైరాగి, దీని మీద ఇక్కడ విచారణ ఇప్పుడు ఎంఆర్ఓ గారు గ్రామంకి వచ్చి విచారణ చేస్తున్నారు. ఏదైతే 290 ఎకరాల భూమి ఉందో ఆ భూమి వీళ్ళకి ఎలాగొచ్చింది, బైరాగి పేరు మీద వచ్చింది. ఒక్క బైరాగి పేరు మీద 290 ఎకరాలు ఉంది. వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు రెవెన్యూ రికార్డులు పాత డేట్ వేసుకొని 1975 తర్వాత ఈ భూమి పంపిణీ చేశారు. కానీ అప్పుడు రికార్డులు మాయ చేసి 1960 పంపిణీ చేసినప్పుడు రికార్డులు చూపిస్తున్నారు. అంటే తీగలాగితే దొంగ కదిలే పరిణామాలు ఎస్టీ మాకివలస విషయంలో భూ అసామి తాలూకా ఆక్రోచాలు ఒక్కటొకటి వెళ్ళి చూస్తున్నాయి. మొత్తం కూడా ఏదైతే భూమి ఉందో 1960లో మేము భూ బదలాయింపు అంటే భూమి నుంచి అంటే వాళ్ళ ఓన బైరాగి నాయుడు దగ్గర నుంచి ఓన సత్యనారాయణకి శ్వేతాప్రసాద్కి వీళ్ళందరికీ వచ్చాయి అంటున్నారు. అందుచేత ఇప్పుడు ఏం అడిగారు ఎంఆర్ఓ గారికి, ఓన బైరాగికి 290 ఎకరాలు ఎలాగొచ్చింది, దాని మీద మాకు విచారణ చేయాలా. ఏదైతే భూమి మొన్న ఎస్టీ కమిషన్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ గురించి అడిగారు. ఢిల్లీ అప్పుడు నేషనల్ ఎస్టీ కమిషన్ మా బాధ్యత ఈ శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి అప్పుడు ఎస్టీ కమిషన్కి తెలియజేయడం జరిగింది. స్వయంగా ఈ యొక్క విధానాన్ని అలాగే ఆర్టీవీలు వచ్చిన కథనాలని ఆయన కూడా తిరిగి బిడ్డే కాబట్టి, ఆయనకు ఒక ఆదివాసీ బిడ్డ తిరిగి బిడ్డే కాబట్టి ఆర్టీవీలు వచ్చిన కథనాలని స్వయంగా చూసిన తర్వాత నన్ను ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుంది తమ్ముడు అని అంటే ఈ విధంగా జరుగుతుంది, తక్షణమే అక్కడ మాకివలస గ్రామాన్ని సందర్శించాలి అని చెప్పి ఈ ఊరు సందర్శించడం జరిగింది. ఆ రోజు స్వయంగా ఆర్డీఓ గారు ఐటీడీఏ పిఓ గారు కూడా ఇదే వీధిలో కూర్చొని నాకు డిస్కషన్ చేసి మ్యాప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ పరిణామాలన్నీ ఎస్టీ మాకివలస ఆదివాసీలకి ఎటువంటి ముప్పు వాటిల్లే పరిస్థితి లేకుండా పూర్వ వైభవం
ఉండే విధంగా ఇక్కడ వార్తలు మనుగడ కొనసాగుతున్నట్టు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఎస్టీ కమిషన్ కలుగజేసుకున్న తర్వాత పూర్తిగా గ్రామమే లేకుండా జేసీబీలతో పునాదులతో కదలేస్తామని భయభ్రాంతులు చేసి గ్రామంలో కరెంట్ లేకుండా కరెంటు వైర్లు కూడా పీకించేస్తామని ఓన సత్యనారాయణ బెదిరించారు. ఈరోజు ఎస్టీ కమిషను, నేషనల్ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారు ఒక భరోసాతో ఈరోజు ఇక్కడ ఆదివాసులంతా కూడా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఈరోజు కూడా ఈ విషయం మీద మాట్లాడితే ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారితో ఎక్కిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, ఎంఆర్ఓ గారితో లైన్ కలిపి ఇవ్వండి. అక్కడ మొన్న కూడా జేసీ గారు వచ్చిన రోజు కూడా జేసీ గారికి ఒకటే విషయం చెప్పారు. అక్కడ జేసీ గారు ఇక్కడ ఆదివాసులు అక్కడ ఏదైతే పంట పండించుకున్న పూర్వ వైభవంలో ఎలాగైతే ఆనందంతో వాళ్ళ జీవన విధానాన్ని, ప్రకృతిని, ఆదివాసి మనుగడని ఏ విధంగా తరతరాల నుంచి రక్షించుకొని వచ్చారో అలాంటి రక్షణ కనబడాలి తప్ప లేదా నేను గ్రామంలోకి వచ్చి మీ తప్పనిసరిగా హరే రామకృష్ణకి అమ్మామంటే నిజంగా హరే కృష్ణకి అమ్మితే వాళ్ళు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మీరు ఎస్పీ గారు కూర్చొని వాళ్ళకి డబ్బులు ఇచ్చే బాధ్యత మీరు తీసుకొని అక్కడైతే ఆదివాసులు 290 ఎకరాలు కట్టలేదు, ఏదైతే పండించుకుంటున్నారో సుమారుగా 18-20 ఎకరాలు, ఆ 20 ఎకరాలు మాత్రమే ఆదివాసులకి, ఏదైతే పండించుకున్న భూమి అంతా కూడా ఆదివాసులకి చెందాలి, ఆదివాసులకి ఇప్పించాలనేసి ఆ రోజుకి కలెక్టర్ జేసీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. తప్పనిసరిగా మినిట్స్ ద్వారా కూడా ఆయన అధికారికంగా మినిట్స్ ద్వారా కూడా కలెక్టర్ గారు అదే విషయం ఎంఆర్ గారికి వచ్చాము. ఎంఆర్ గారు కూడా ఒకవేళ నేషనల్ ఎస్టీ కమిషన్ నుంచి అలాంటి ఆదేశాలు మాకు ఏమిటి వస్తే దాని విధంగా మేము చేస్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు ఇంతలో కొంతమంది నాయకులు కొంతమంది కూడా కోర్టుల ద్వారా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అసలు కోర్టు అంటే పాపం తెలియదు. మొన్నేమో పిఎల్సీ కోర్టుకి వెళ్ళారు. పాపం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికే సుమారు డబ్బులు లేవు. సుమారుగా 65 మంది ఇక్కడ నుంచి శ్రీకాకుళం కానీ ఒక మనిషికి ఒక పక్క 150 రూపాయలు అంటే 300 రూపాయలు అప్ అండ్ డౌన్ అంటే 65 మందికి ఎంత భోజనం లేక ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అంటే ఈ విషయాన్ని ఐటీడీ పిఓ గారు కూడా కలెక్ట్ చేసుకుని ఏదైతే పిఎల్సీలో కేసు వేశారో వీళ్ళకి తప్పనిసరిగా ఆర్థికంగా ఆదుకునే విధంగా దాంతోపాటుగా ఐటీడీఏకి తప్పనిసరిగా ఒక నిధులు ఉంటాయి. ఏది మన కాంపన్సేషన్ ఫండింగ్ అనేసి ఉంటుంది. అది కూడా ఆదివాసీగా మ్యాక్వర్డ్స్ కబ్జెప్తో వాళ్ళు పోరాటానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. మాకు తప్పనిసరిగా ఏదైతే ఎస్టీ మ్యాక్వర్డ్స్ పైన ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ తప్పనిసరిగా భరోసా ఇచ్చింది. వీరికి న్యాయం జరుగుతుంది, పూర్వ వైభవం ఆదివాసులకు వస్తుంది. తప్పనిసరిగా ఈరోజు ఒక శుభ పరిణామం ఎలా అంటే బిర్సా ముండా 150వ జయంతి, ఆ జయంతి రోజే ఈరోజు కూడా గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా బిర్సా ముండా గారు కూడా ఏదైతే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ఆదివాసుల భూములు దోచుకుంటున్నారు, ఆదివాసులకు వ్యతిరేకంగా పన్ను ఎక్కువగా బిగిస్తున్నారని చెప్పి ఆ రోజు విలుంబులు పట్టుకొని ఉద్యమం చేసి అదే జయంతి రోజు కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం, అక్కడ కూడా ఎంఆర్ఓ కూడా ఆదివాసులకు సానుకూలంగా మాట్లాడడం, ఏదైతే భూములు ఉన్నాయో భూమి అంతా చూపించాం, మీరు ఎక్కడున్నారో ఇక్కడ మేము రికార్డు పరంగా జిరాయితీ భూమి ఆడుకుంది, కానీ భూమి ఎక్కడ ఉందో మీరు చేస్తున్న ఆ భూమి మీద నిల్చొని ఫోటోలు తీసి మేము ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. చూస్తే కనుక ఈరోజు ఆదివాసీల సంక్షేమం కోసం బ్రిటిష్ పాలనలో వారికి అండగా నిలిచినటువంటి బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా ఈ గ్రామంలో ఒక మంచి పరిణామం చోటు చూసుకుంటే పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సెంట్రల్ ఎస్టీ కమిషన్ ఈ సమస్యపై సీరియస్ తీసుకొని ఈ గ్రామస్తులను సమస్యను తెలుసుకునేందుకు వీరిని హస్తినికి రప్పించి అక్కడ చర్చలు జరిపిన తర్వాత ఈ లోపల ఎవరైతే భూములు విక్రయం చేసినటువంటి భూ అసామి ఉన్నారో ఆయన మాత్రం కొనుగోలు చేసిన ఎవరైతే హరే రామ హరే కృష్ణకు సంబంధించిన డీవర్డ్స్ మాత్రం ఈ గ్రామంలో మహిళలపై దాడి చేశారు. ఇప్పటివరకు పోలీసులు కూడాను వారిని అరెస్ట్ చేయలేదు. మరోవైపు చూస్తే కనుక వీరికి వచ్చినటువంటి ఈ సమస్య నుండి వీరిని ఇంకా నిర్బంధంలో పెట్టేందుకు సుమారు 65 మందికి నోటీసులు జారీ చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారికి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వీరి బతుకుల్లో ఈ ఆర్థికమైనటువంటి దెబ్బ కొట్టాలని వారు చేస్తున్న ప్రయత్నంలో ఐటీడీఏ పిఓ ఈ విషయంలో వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించి వారి పోరాటానికి దోహదపడాలి. రెవెన్యూ అధికారులు ప్రస్తుతం 290 ఎకరాల భూమి ఎక్కడుందన్నట్టు శోధిస్తున్నారు. వారి మనుగడని సాగించే క్రమంలో వారు సేద్యం చేస్తున్న భూములు మాత్రం వారికి దక్కేలా చేసే పరిణామాలు దగ్గరలో కనిపిస్తున్నాయని చెప్పి వారందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ మ్యాక్వాల్స్ గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.